పేదవారి ఆత్మగౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారని, అదనంగా మరో 1,750 ఇండ్లు కూడా అందజేస్తామని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్క పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు అందజేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని, వీటికి ఇసుకను సైతం ఉచితంగా అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతితో పాటు రెవెన్యూ అధికారులు, లబ్ధిదారులు ఉన్నారు. మార్కెట్ పెట్టడం చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా ఈ ఇందిరమ్మ ఇల్లు కోసం చాలా ఏళ్ళ నుంచి కృషి చేస్తూ ఉన్నది. సో కాబట్టి ఇది ప్రక్రియ కూడా ప్రతి గ్రామం తిరిగి ఒక గ్రామానికి ఒక కాన్స్టిట్యుయెన్సీకి 3,500 చొప్పున ఒకవేళ హౌసెస్ బెనిఫిషరీకి ఇవ్వాలనుకుంటే ఆ కాన్స్టిట్యూషన్ అందరూ కూడా ఇంకా రాజకీయ అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారు ఇంతకుముందు మాట్లాడుతూ ఉన్నారు, చాలా మంది అప్లై చేశారు. సో మరొకసారి కూడా అంటే ఒక్కొక్క విడుదల ఇష్టపోతాము కాబట్టి మరొకసారి కూడా ఎవరికి ఇబ్బంది ఉంటే తప్పకుండా ఎంపీడీఓ గారు నోటీస్కి తీసుకొని రండి. దాన్ని మనము అంటే సకాలంలో పడే విధంగా అందరికీ ఉపయోగపడే విధంగా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎంతో మంది జీవితంలో ఒక కళ ఉంటుంది, ఇల్లు కట్టుకోవాలని చెప్పి. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి పేదోడికి ఇల్లు కట్టించాలి, ఏ ఒక్కరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదని చెప్పి ఈ రాష్ట్రం లక్షల కోట్ల అప్పులైనప్పటికీ కూడా పేదోళ్ళ సంక్షేమ పథకాలు ఆపదని చెప్పి గత ప్రభుత్వం తీసుకున్న అనుసరిస్తే మరో 5 ఏళ్ళు కూడా ఈ ప్రభుత్వమే అధికారంలో పడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు తగ్గకుండా ఈ రాష్ట్రంలో అధికారంలో పడి వచ్చే 4 సంవత్సరాల్లో అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టించే బాధ్యత మీ అందరి శాసనసభ్యులుగా నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. ఇది కేవలం మొదటి సంవత్సరానికి సంబంధించిన ఇల్లు మాత్రమే. ఇంకా 4 సంవత్సరాలు మనకు ఉంది. ఈ 4 సంవత్సరాలు కూడా ఈ గంగాధర మండలంలో కానీ ఈ చొప్పదండి నియోజకవర్గంలో కానీ మీరు ఎవరు ఇల్లు కట్టుకుంటారని అప్లికేషన్ పెట్టుకున్నా వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత నాదని